ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ మూడు ప్రధాన పార్టీలు తమ ఉనికిని చాటుకోవడానికి, ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ప్రతివ్యూహాలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి లబ్ధి పొందాలని వ్యూహం రచిస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతుంది బీఆర్ఎస్. ఈ రెండు పార్టీలకు ఏమాత్రం తక్కువేమీ కాదంటూ బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా ప్రయత్నిస్తుంది. ఇలా ఎవరికి వారు తాజా సర్వేల్లో తమకే ప్రజా మద్దతు ఉందంటూ మైండ్ గేమ్ ఆడుతున్నాయట. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పాలిటిక్స్ నడుస్తున్నాయో ఓసారి చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఆధిపత్య పోరు పీక్స్కు చేరుతోంది. ఎమ్మెల్యే మదన్ మోహన్, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మధ్య రాజకీయ రచ్చ చర్చకు దారితీస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య చాప కింద నీరులా బీజేపీ పావులు కదుపుతోంది. నియోజకవర్గంలో పట్టు నిలుపుకునేందుకు ఎవరికి వారే సర్వేలు చేయించుకుంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారన్న టాక్ రీసౌండ్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మదన్ మోహన్ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు నిలుపుకున్నారు. ఇతర పార్టీలో గెలిచిన వారిని సైతం కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు దండిగానే ప్రయత్నించారన్న చర్చ లేకపోలేదు. అంతేకాకుండా మున్సిపల్ ఎన్నికల్లో సైతం పైచేయి సాధించారు. గట్టి పోటీ ఇచ్చినప్పటికీ విపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీకి విజయ అవకాశాలు దక్కలేదు. ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రస్తుతం అభివృద్ధి ఎజెండాగా అడుగులు వేస్తున్నారు. నిధుల సమీకరణ, రోడ్లు, తాగునీరు, సంక్షేమ పథకాల అమలుపై నిరంతరం సమీక్షలు చేస్తూ దూకుడుగా ఉన్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పనిమంతుడు అన్న ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నారట. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం శ్రమిస్తున్నారు. విద్యా అభివృద్ధిపై సైతం కృషి చేస్తున్నారు. సొంత పార్టీలో విభేదాలు లేకుండా కార్యకర్తలు, నాయకులను సమన్వయం చేస్తూ ముందుకు నడుస్తున్నారు. మండల, గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇక విపక్ష బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే సురేందర్ ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తుతున్నారు. యూరియా కొరత, రైతుల సమస్యలు, సంక్షేమ పథకాల్లో జాప్యం లాంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రతి గ్రామంలో పర్యటిస్తూ రైతులకు భరోసా ఇవ్వడంతో పాటు కార్యకర్తలు కొత్త ఉత్సాహం నింపుతున్నారు. యూరియా కోసం రైతులు చేసిన ధర్నాలు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక్కసారిగా మలుపు తిప్పాయి. యూరియా పంపిణీలో ప్రభుత్వం విఫలమైందని, అందుకే రైతులు రోడ్డెక్కారని మండిపడుతున్నారు. ఇలా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల పక్షాన నిలబడుతున్నారు. ప్రభుత్వ పథకాలు పక్కాగా అందించేలా ప్రయత్నిస్తున్నారు సురేందర్. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల ఎత్తుగడలు ఇలా ఉంటే తెర వెనుక బీజేపీ సైతం సైలెన్స్ ఆపరేషన్ చేస్తోందట. ఇద్దరు నేతల మధ్య ఓట్లు చీలితే తమకు కలిసి వస్తుందన్న లెక్కలు వేసుకుంటోందట కమలం పార్టీ. బూత్ కమిటీలను బలోపేతం చేస్తోంది. సామాజిక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలోని అసంతృప్త నేతలకు బీజేపీ గాలం వేస్తోందన్న టాక్ లేకపోలేదు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ నిధులు, ప్రధాని మోడీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు ఆ పార్టీ కీలక నాయకుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి. కమలదళంలో నూతనోత్సాహాన్ని నింపేందుకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇలా మూడు పార్టీల నాయకులు ప్రజల నాడి పట్టుకునేందుకు చెమటోడుస్తున్నారట. ఎవరికి వారే సర్వేలు చేసుకుంటూ ప్రజల మద్దతు తమకే ఉందంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. ఇంతకీ ఎవరి ధీమాలో వారు ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఎన్నికల నాటికి ఏం జరగనుందో తేలాలంటే వేచి చూడక తప్పదు మరి.